విజయవాడ సిద్ధం సభలో జగన్ గారిపై రాయదాడి చేశారు. ఎవరు చేయించుంటారు? ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అశేషమైన స్పందనని చూడలేక ఓరవలేక విజయవాడలో ఎప్పటి నుంచో కుట్రలు చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి ఆయన్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రత్యర్థులు చేశారు అనేది మా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే రాయిబెట్టి నుదుటి మీద కొట్టడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎవరో ప్రొఫెషనల్స్ లాగా ఉన్నారు, లేదంటే వీళ్ళు ఎక్కడ దగ్గరుండి చేపించారనేది మా ఉద్దేశం. ఆయన మీద గనక ఏమన్నా జరిగి ఉంటే విజయవాడ దగ్ధం అయిపోయేది. ఎందుకంటే సీఎం గారికి సెక్యూరిటీ సరిగ్గా లేదు. సీఎం గారి మీద హత్యా ప్రయత్నం చేశారంటే అది చాలా కొంతమంది అసలు అయితే జీర్ణించుకోలేకపోయారు. అది చిన్న విషయం కాబట్టి సీఎం గారు మొగతనంగా జనం పెద్ద లెక్కేం లేదు అన్నట్టుగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. కానీ తర్వాత నిపుణులందరూ కూడా చాలా సీరియస్ గా ఉంది సార్, హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి హత్యా ప్రయత్నాలు, హత్యా రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను మన వాళ్ళకి. కానీ ఆయనకు వచ్చిన అశేష స్పందనను చూసి ఓర్చుకోలేక చేశారనేది నా ఉద్దేశం. అంటే ఆయన ఓట్ల కోసం ఇలా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ 19 ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా కానీ ఇప్పుడు ఇది కానీ. పవన్ కళ్యాణ్కి అసలు వివరం దూరం ఉంటే అలా చెప్పడండి. ఎందుకంటే ఆయన గ్లామర్ పెట్టుకొని సినిమాల్లో వేషాలు వేసుకునేవాడు. ముఖం మీద దెబ్బ కొట్టించుకోమనండి, ఎవరిదైనా కొట్టించుకోమని, ఒక చెంప దెబ్బ కొట్టించుకోమనండి. ఎందుకు కావాలని ఈ రోజుల్లో ఎవరు కొట్టించుకున్నారంటే అంత మూర్ఖత్వం కూడా ఇంకెవరికి ఉండదు. జనాలు పిచ్చోళ్ళుగా, జనాలకు అన్ని తెలుస్తున్నాయి. హత్యా ప్రయత్నం చేసి కావాలని కొట్టించుకున్నారంటే ఎవరు నమ్ముతారు? అసలు పవన్ కళ్యాణ్కి వివరం దూరం ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గనక రాజకీయ నాయకుడు అనుకుంటే అట్లాంటి వ్యాఖ్యలు చేయరు, ఎవరో చేయరు. జనాలు ఇసుక వేస్తే రాళ్ళంత జనాలు వచ్చారండి. పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, కుర్రోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ అందరూ వచ్చారు రోడ్ల మీద. విపరీతమైన వర్షం వచ్చింది ఆ టయానికి, బ్యాడ్ ఏంటో తెలియదు. కానీ అసలు పేలురైద్దామో లేని జనాలు ఉండరేమో అనుకున్నాం. అట్లాంటిది వర్షాన్ని లెక్క చేయకుండా తడిసి ముద్దయిపోయి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత ఘనాంజలి పలికారు. చాలా మంది డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు అంటే విజయవాడ పూర్తి స్థాయిలో మునిగిపోయేది. 2 రోజుల వరకు ట్రాఫిక్ కూడా ఆగిపోయేది కదా. డబ్బులు ఇస్తే రావాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కూలి జనాన్ని తెచ్చుకోవడానికి అలవాటు కాబట్టి ఆయన కూలి జనాలు తెచ్చుకుంటాడేమో. ఆయన సభలకన్నిటికీ ఎన్నోసార్లు చూసాం, యూట్యూబ్ లాంటిలో చూసాం. ఖాళీ కుర్చీలని ఆగంటరా ఏమైపోయిందిరా అని ఆయన ఎవరో చెప్పాడు. అసలు ఆ కుర్చీలన్నీ ఖాళీ పెట్టుకోవటం వాళ్ళకి అలవాటు. స్వచ్ఛందంగా రావటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానీకానికి కానీ వీళ్ళకి స్వచ్ఛందంగా రావటం ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే, దాంట్లో డౌట్ లేదు. కూలీలు తెచ్చుకునే వాళ్ళైతే విజయవాడ మునిగిపోయేది. 2 రోజులు 3 రోజులు ట్రాఫిక్ జామ్ అయ్యేది. సీఎం గారిని చూడండి, మామూలు విషయం అంటే సీఎం గారిని చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద అభిమానంతో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షం వస్తే కూడా నిలబడిపోయేలాగా గొడుగులు గిడుగులు తెచ్చుకోవాలి. ఎండాకాలం కదా, వర్షం వస్తే ఎవరు అనుకోవాలా, నిలబడిపోయి ఆయనకి స్వాగతం పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా దేవినేని అవినాష్ గారు 30-40 వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలిచాడు. 2 సార్లు గద్దె రామ్మోహన్ రావు గెలిచాడు. ఏం అభివృద్ధి అంటేనే అర్థం దేవినేని అవినాష్ అండి. ఎందుకన్నా అంటే మేము కళ్ళారా చూసాం. నేను ఒక 4-5 ఎలక్షన్లు చూశాను. అంటే నాకు 50 సంవత్సరాలు. నేను చూశాను అభివృద్ధి చేయటంలో. అన్నా నాకు ఈ సమస్య ఉంది అంటే ఫస్ట్ ముందుండి చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే దేవినేని అవినాష్ అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నేను దేవినేని అవినాష్ వెనకాల ఇప్పుడు ఉన్నానేమో తెలియగా, అంతకుముందు దేవినేని అవినాష్ వెనకాల లేను. ఆయన మీద చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్ గా ఉన్నట్టు మాట్లాడేవాడే నిజమైన రాజకీయ నాయకుడు కానీ, పౌరులు కానీ, ప్రజానీకంగానే అవుతారు. నన్ను ఒక్కడనే కాదు, ఎవరైనా కనుక్కోండి. అవినాష్ గారు అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాడు. ఏం చేశారంటారా? రిటర్నింగ్ వాల్ తెలుసా మీకు? తెలిసి కృష్ణ కరకట్ట మీద ఎప్పుడు వరదలు వచ్చినా గానీ కొట్టుకుపోయి అక్కడికి వెళ్ళి పరామర్శించి ఏమన్నా ఉంటే పులివేర పట్టాలు ఇచ్చి వచ్చే బ్యాచే గానీ దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం ఏంటా అని ఆలోచించి దాన్ని ఫినిష్ చేసి వాళ్ళందరూ అభిమానం పొందిన ఏకైక నాయకుడు ఎవరన్నా అంటే దేవినేని అవినాష్. ఒకటి, రోడ్లు, సిమెంట్ రోడ్లు, కాలనీల్లో మొత్తం చౌదరీస్ ఏరియా వాళ్ళంతా టీడీపీ అని అనుకుంటున్నారు. కాదు, అవినాష్ గారికి ఓటేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్డు ఉందన్నా సరే ఇమ్మీడియట్లీ యుద్ధ బాధిపోయిన జగన్ గారితో చెప్పి మరి అన్నా
నేను చెయ్యాలి, నా బాధ్యత ఇది అని చెప్పి మన ఫండ్ ఉన్నా లేకపోయినా మేయర్ గారితో మాట్లాడి కానీ అసలు ఆయన చేసిన అయితే చెప్పడానికి చాలా టైం పట్టింది. ఎందుకు పట్టిందంటే అభివృద్ధి పనులు చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా సరే గద్దెరామన్ 2 సార్లు గెలిచారండి. ఈ మా డివిజన్ లో రేంటి ఏరియాలో ఎవరైనా కనుక్కోండి, ఎవరింటికన్నా వెళ్తాడా, ఎవరైనా పగలెత్తాడా, ఏమన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఈయన అర్ధరాత్రులు ఫోన్ చేసి అన్నా నాకు ఈ సమస్య, లేచి డ్రైవర్ లేకపోతే ఆయన ఒక్కడే కారు వేసుకొని వచ్చేస్తాడు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయనకు కావాల్సిన జనాలకు మేలు చేయటం, వాళ్ళ నాన్నగారి పద్ధతిలో అవలంబించడం మాత్రమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి 100% ఎవరు గెలిచినా గెలవకపోయినా అవినాష్ గారు ఫస్ట్ గెలుస్తారు. రాష్ట్రంలో కూటమి పార్టీలన్నీ కూడా మాకు 130 సీట్లు వస్తే మేమే గెలవబోతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అని బహిరంగ సభలో చెప్తున్నారు. నిజంగా అదే మాట నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా ఉంటారా? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఓ పక్కన, కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన, షర్మిలాని కూడా తీసుకొచ్చారుగా. షర్మిలా కూడా నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే, నాకు న్యాయం చేయండి, నాకు ఓట్లేయండి అని చెప్పి అడుగుతుంది. నిజంగా ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా నాకు మీరు సపోర్ట్ చేయండి అనకుండా ఏకైక మగోళ్ళగా, నిజంగా అంటారు సినిమా డైలాగ్ సింహం సింగలుగా వచ్చిందని, అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన పథకాలని దృష్టిలో పెట్టుకొని నేను స్వచ్ఛందంగా అంతఃకరణ శుద్ధితో నేను జనాలకి సేవ చేశాను, మేలు చేశాను, వాళ్ళ ఓట్లు నాకు ఖచ్చితంగా వేస్తారనే ధీమాతో ఆయన ఉన్నాడు. అదే నిజం అవుతుంది. ఎంతమంది కూడగట్టుకొని చేసినా ఏం పీకలేరు, తెలుగులో చెప్పాలంటే ఏం చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు జస్ట్ లైకే నారా చంద్రబాబు నాయుడు వేసి బిస్కెట్లకి ఆశపడే వ్యక్తి. అతన్ని ఎవరు నమ్మట్లా, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా నమ్మట్లా, అతనికి ఇవ్వాల్సిన సీట్లు కూడా ఇవ్వలేకపోయాడు. రెండోది ఏంటంటే ఇతర మనుషుల్ని పెట్టుకొని అతని పార్టీలోకి జాయిన్ చేయించి వాళ్ళకి సీట్లు టికెట్ ఇచ్చి, ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ని కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో నమ్మటం మానేసింది. కాపులు కమ్మోళ్ళకు ఓట్లేరు, కమ్మోళ్ళు కాపులకు ఓట్లేరు. సో వాళ్ళిద్దరు ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు. ఎందుకన్నా అంటే వీళ్ళు స్వచ్ఛందంగా జనాల్లోకి వెళ్ళి క్లియర్గా అందరికీ అన్ని, ఇప్పుడు మేము పథకాలు ఇచ్చామండి, మా పార్టీ కాదు వీళ్ళు వేరే పార్టీ ఇంకో పార్టీ అనేది లేదు. జగన్ అన్న ఒకటి అన్నాడు, అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, కులాలతో ప్రాంతీయ జరిగింది. ఎవరైనా కనుకోండి. ఇప్పుడు అక్కడ ఎందుకు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకెందుకు వేస్తారు అనుకున్నారు? పథకాలు పొందారు వాళ్ళు. మీరు మా పార్టీ కాదు, మీరు మీకు రావం ఇవ్వం లేకపోతే అనేది ఎక్కడా లేదు. వాళ్ళందరూ తీసుకున్నారు. వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు, అయ్యా బాబు మా పార్టీ అని నమ్ముకున్నాం, ఏ రోజున కూడా ఈయన చేసినంత ఇదిగా ఎవరికి చేయలేదు. మా ఇంట్లో వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్తే విదేశీ విద్యా దీవెన ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, అన్ని ప్రతి ఇంటికి 1, 2, 3 పథకాలు వెళ్ళినాయనండి. ఇళ్ల స్థలం కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఏదైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళింది. అదే జగనన్న నమ్మకం. అదే జగనన్న మళ్ళీ సీఎం చేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు మళ్ళీ ఎవరికి? జగన్ గారు 150 సీట్లు గ్యారంటీకి వస్తాయండి. 130 నుంచి 150 వస్తాయి. మామూలుగా మేము మా నమ్మకం 175 అనేది మేము అనుకున్నాం. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా పనిచేసాం కాబట్టి వీళ్ళంతా పనికి వాళ్ళ బ్యాచ్ అంతా ఏకమయ్యారు కదా, అటు నుంచి ఇటు నుంచి తెచ్చుకున్నా 25, 20, 30 తెచ్చుకుంటారేమో. కానీ అంతకు మించి జగన్ నిస్సందేహంగా 130 నుంచి 150 సీట్లతో గెలిచి మళ్ళీ సీఎం అవటం ఖాయం.